ఇప్పుడున్న ట్రెండ్ చూస్తున్నైతే వెరీ కాంప్లికేటెడ్ పిక్చర్ ఉంది. అంటే చర్చలు జరగాలి అంటే రెండు వైపులా పొజిషన్స్లో సమ్ కన్వర్జెన్స్ అంటారు. ఎక్కడో చోట ఏకాభిప్రాయం రావాలి. ఏకాభిప్రాయం రావాలి అంటే అటు అమెరికా ఇటు ఇరాన్ల పొజిషన్ల మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. గ్యాప్ విపరీతంగా ఉందనుకోండి, మీరు ఇప్పుడు ఏదన్నా బిజినెస్ డీల్ ఒక ల్యాండ్ కొనడానికి వెళ్ళారు, మీరు 50 లక్షలు పెడతామంటున్నాడు, వాళ్ళు 20 కోట్లు చెప్తున్నారు అనుకోండి, అవుతుందా డీల్? వాళ్ళు 80 లక్షలు చెప్పారు, మీరు 50 లక్షలు అన్నారు, మధ్యలో ఎక్కడో 60 70 దగ్గర అవుతుంది. కానీ మీరేమో 50 లక్షలు ఇస్తామంటున్నారు, వాళ్ళేమో 20 కోట్లు అంటున్నారు. అసలు చర్చలో కూర్చుండి కూడా అనవసరం కదా. ఇప్పుడు పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఒక్కవైపు ఏమో చర్చల్లో కన్నా ముందు ప్రతిష్టంభనగా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది చూడండి, పీఠముడిగా లెబనాన్ అని. సో లెబనాన్లో హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది. ఈ లెబనాన్ అనేది ఈ ఒప్పందంలో లేనే లేదు అని ఇజ్రాయెల్ అంటోంది, అమెరికా అంటోంది, ఆఖరికి ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నాడు. కానీ లెబనాన్ అనేది గనక చర్చల్లో లేకపోతే మేము అసలు చర్చలే జరపము, వాకౌట్ చేస్తామని ఇరాన్ అంటుంది. చూడండి ఎంత డైవర్జెన్స్ ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఇజ్రాయెల్ వాదన ఏంటి, లెబనాన్ వేరే ఇష్యూ, దాన్ని వేరే చర్చిద్దామంటున్నారు. సో అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ అదే అన్నది అనుకోండి, మేము అమెరికాతో ఒప్పందం చేసుకుంటాం, అమెరికా మీద మిసైల్స్ ప్రయోగించాం, కానీ ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తాం, సౌదీ అరేబియా మీద ప్రయోగిస్తాం, యుఏఈ మీద ప్రయోగిస్తాం, ఖతార్ మీద వేస్తాం, బహ్రెయిన్ మీద వేస్తాం, అమెరికా మీద వేయం. ఒప్పందం అమెరికాతో కదా అంటే లాజిక్ ఉంటుందా? నిజంగా ఇంతవరకు ఈ యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు అమెరికా పైన ఒక్క మిసైల్ కూడా ఇరాన్ ప్రయోగించలే కదా.